ఎందుకని మీరు అంటే అంటే వైసీపీని కాదని జనసేనలోకి వెళ్ళారు. జనసేనలో కూడా తీవ్రమైన తిరుగుబాటు కూడా ఒక విధంగా చెప్పాలంటే తిరుగుబాటు కూడా చేశారు. మళ్ళీ దాన్ని విరమించుకొని ఎందుకని చెప్పి మీరు జనసేనలోనే కంటిన్యూ అవుతున్నారు సార్? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కృష్ణ గారి మీద పూర్తి చాలా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన గెలుపు కోసం మీరు ఎందుకు వెనకాలండి నడిపిస్తున్నారు? ఎందుకంటే నాకు సీట్ రాలేదని చెప్పి మూగి శ్రీనివాసరావు గారు మీరు ప్రెస్ క్లబ్లో అనేకమైన ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. మూగి శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. వాసుపల్లి గణేష్ కుమార్ మీకు టచ్లో రాలేదా సార్? వాసుపల్లి గణేష్ కుమార్ నాకు నా నుంచి మీరు లబ్ధి పొందితేనే మీరు మేలు పొందారనిస్తేనే నాకు ఓటేయండి అంటున్నారు సార్. ఒక జలగలాగా అది ఇప్పుడు అంటారు. హాయ్ నమస్తే, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాల్లూరి. ప్రస్తుతం వైజాగ్లోని సౌత్ నియోజకవర్గం అనేది ఒక మెయిన్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తుండగా వైజాగ్లో సౌత్ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థి గెలుస్తారు, అటు వైసీపీ సింగిల్గా పోటీ చేస్తుంది, ఇటు ముగ్గురు కలిసి అటు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారు కూడా బరిలో గెలుచున్నారు. అయితే ఇక్కడ ఈ ముగ్గురు ఒకవైపు అయితే వైసీపీ ఒక్కటే ఒకవైపు అయితే గతంలో చాలాసార్లు కూడా జనసేన తరపు నుంచి 39వ వార్డు కార్పొరేటర్ అయిన సాదిక్ గారు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అయితే కొంతకాలంగా జనసేనతో ఫైట్ చేసి మరి జనసేన నుంచి బయటకు వచ్చేస్తారనే క్రమం కూడా ఏర్పడింది. అయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎందుకు మళ్ళీ సాదిక్ గారు జనసేనలోనే కొనసాగుతున్నారు అనేది కూడా ఆయన మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అయితే ఎందుకని అనేక కార్యక్రమాలు మీరు చేయడం జరిగింది. అయితే ఎందుకని మీరు అంటే అంటే వైసీపీని కాదని జనసేనలోకి వెళ్ళారు. అయితే జనసేనలో కూడా తీవ్రమైన వ్యతిరేకత మీరు తిరుగుబాటు కూడా ఒక విధంగా చెప్పాలంటే తిరుగుబాటు కూడా చేశారు. మళ్ళీ దాన్ని విరమించుకొని ఎందుకని చెప్పి మీరు జనసేనలోనే కంటిన్యూ అవుతున్నారు సార్? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళ తాలూకు అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది వాళ్ళ తాలూకు హక్కు. అలాగే ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగమే జనసేన పార్టీ. జనసేన పార్టీలో కూడా ఏంటంటే ఆ ప్రజాస్వామ్యం అనేది ఉంది. ఇప్పుడు నా తాలూకు ఆలోచన, నాకు సీట్ వస్తుందని నేను అనుకున్నాను, దానికోసం నేను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకున్నాం ఏంటో నాకు తెలుసు. దాంట్లో భాగంగానే ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భీమిలీ సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన సీట్ రాలేనప్పుడు సౌత్ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. దాంట్లో భాగంగానే నేను మాట్లాడడం జరిగింది. అంతేగాని నేను ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీకి కానీ ఎక్కడ కూడా నేనైతే లైన్ క్రాస్ చేయలేదనేది నా తాలూకు. సార్ ఇప్పుడు వంశీకృష్ణ గారి మీద పూర్తి వ్యతిరేకతే, మీరు చాలా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన గెలుపు కోసం మీరు ఎందుకు వెనకాలండి నడిపిస్తున్నారు? వెనకాలండి నడిపించడం కాదుగా, నేను ఓపెన్గా వంశీకృష్ణ శ్రీనివాస్ గారి కోసం ప్రచారం చేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి చెప్పారు, నా కోణంలో నాకు సీట్ రాలేదని చెప్పేసి నేను బాధగా ఉన్నాను. అది 100% నేను అగ్రీ అవుతాను. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది, ఆయన నాకు పర్సనల్గా పిలిచేసి ఆయన తాలూకు కోణం చెప్పడం జరిగింది. ఏ కారణం చోట నేను వంశీకి సీట్ ఇవ్వాల్సి వచ్చింది, అది నేను కన్విన్స్ అయ్యాను కాబట్టి నేను వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మద్దతు ప్రకటించాను. ఆయన కోసం నేను ఇప్పుడు ఆయన గెలుపు కోసం నేను పనిచేస్తున్నాను. రీసెంట్గా మూవీ శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు, అంటే గణేష్ కుమార్ టచ్లోకి వెళ్ళిపోయారు. అయితే వాసుపల్లి గణేష్ కుమార్ మీకు టచ్లో రాలేదా సార్? అంటే వాసుపల్లి గణేష్ కుమార్ నాకు టచ్లోకి వచ్చారా టచ్లోకి రాలేదా పక్కన పెడితే, అసలు వాసుపల్లి గణేష్ కుమార్కి నాకు పడదు అని చెప్పేసి ఈ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే పడదు అంటే అక్కడ ఏం వ్యక్తిగతంగా ఆయనకి నాకేం శత్రుత్వం లేదు. ఆయన తాలూకు ఆలోచన, ఆయన తాలూకా రాజకీయ ఆలోచన ఈ యొక్క నియోజకవర్గానికి చాలా డేంజర్ అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే మాట ఇచ్చడం, మాట తప్పడం ఆయన చాలా సున్నాహాసంగా చేస్తారనమాట. వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అలాగా ప్రతిసారి కూడా ఈ 10 సంవత్సరాలు ఏదైతే చెప్పాడో
నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చూపిస్తే నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను. అసలు ఒక్కటి ఇచ్చిన మాట ఏదైనా చేశారా? ఆయన ఏం చెప్పారు? 33వ వార్డులో ఏదైతే ఈ వెంకటేశ్వర మెట్ట ఎండోమెంట్ భూములు ఉన్నాయి, ఆ భూముల్ని నేను 22A నుంచి తీయిస్తానన్నాను. తీయించాడా? మక్కా మసీది 10 ఎకరాలది ల్యాండ్ గవర్నమెంట్ ఇష్యూలో ఉంది. ఆ 10 ఎకరాలు మధుర వాళ్ళు ఎక్కడ ఇప్పిస్తానన్నాడు. 10 సంవత్సరాల ముందు నుంచి అదే చెప్తున్నాడు ముస్లిమ్స్కి. చేశాడా? అలాగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్ట్ ఆయన. సార్, రాష్ట్రంలోని అటు టీడీపీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు ఒకవైపు ఉంటే వైసీపీ మాత్రమే సింగిల్గా ఉంది సార్. రేపు జరిగే రానున్న ఎన్నికల్లోని వైసీపీ గెలవబోతుంది అంటుందా, లేకపోతే వీళ్ళని ఎదుర్కోవడం అనేది ఎట్లా చూడొచ్చు? పూర్తిగా మీరు ఏ సర్వేలు చూసినా ప్రజల తాలూకా నాడి ఒకటే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి అంతం అవ్వాలి, ఉమ్మడి ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, నన్ను ఒంటరి చేశారు వీళ్ళందరూ ముక్కుముడిగా నా కోసం వస్తున్నారని చెప్పేసి ఆయన పదే పదే చెప్తున్నారు. కానీ ఒక విషయం నేను క్లారిటీ ఇవ్వాల్సి వస్తున్నాను. ఆయన ఒంటరి చేసేలేదు, ఆయన ఒంటరి అయిపోయారు. ఆయన సొంత తల్లిగారు, చెల్లిగారు, ఆవిడే బయటకు వెళ్ళిపోయారు. తల్లిగారు ఏమంటున్నారు, లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళ బాబాయిని చంపేశాడు, ఈసారి ఎలక్షన్ గెలవడం నన్ను చంపేస్తాడేమో భయంతో ఆవిడేమో హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇటు చూస్తే షర్మిల అమ్మగారు ఆవిడ బయటకు వచ్చి ఆవిడేమో నాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తులు నాకు వాట ఇవ్వట్లేదని ఆవిడ వచ్చేసి బయట అరుస్తుంది. సో ఆయన ఒంటరి చేసుకున్నారు. సొంత తల్లిదండ్రులే, సొంత చెల్లియే బయటికి వెళ్ళిపోయారు. అలాగే మీరు అందరూ చూస్తే ఏ దశలో చూసినా సరే రామాయణం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూస్తే అప్పుడు రావణాసుని వధ చేయడానికి కూడా శ్రీరాముల వారు కూడా అందరి సహాయం తీసుకున్నారు కదండి. వానర సేన సాయం తీసుకున్నారు, లాస్ట్కి ఒక ఉడత సాయం కూడా తీసుకున్నారు. అంటే ఒక రాక్షస ఆలోచన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు. ఆయన తాలూకా రాక్షస ఆలోచన ఏదైతే ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్ళిపోయి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఆలోచన చూసారా, ఆ ఆలోచనకి వీళ్ళందరూ కూడా ఒకటై ఎలాగైతే అప్పుడు శ్రీరాములు వారు ఈ వానరసేన, ఈ ఉడత సాయం అన్నీ తీసుకొని వెళ్ళి రావణాసుడిని అంతం చేశారో, ఇక్కడ రాక్షస పాలనకు అంతం చేయడం కోసం వీళ్ళందరూ కూడా కలిసి సార్ అనేక సభల్లోని, బహిరంగ సభల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు సార్, నా నుంచి మీరు లబ్ధి పొందితేనే, మీరు మేలు పొందారనిపిస్తేనే నాకు ఓటేయండి అంటున్నారు సార్. మన అంత డెలిబరేట్గా చెప్తున్నారు కదా సార్. అంటే ఆయన చెప్తున్నారు ఏమని, మీ కుటుంబంలో మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని నేను అడుగుతాను, కరెక్టే. కానీ ఇందాక చెప్పాను చూసారా, వాళ్ళ కుటుంబాల నుంచి ఇద్దరు బయటకు వచ్చేసి మాకు న్యాయం చేయలేదని చెప్పేసి అరుస్తున్నారు. నీ సొంత కుటుంబానికి నువ్వు న్యాయం చేయలేనప్పుడు ఎదుటాడు కుటుంబాలు న్యాయం చేశాను నేను ఎలా భావిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. జనసేన టీడీపీలోనే కొంత వర్గాలు ఆయన్ని ఓడిస్తారు అని చెప్పి వార్తలు కూడా వినబడుతున్నాయి సార్. దక్షిణ నియోజకవర్గాలు అటు టీడీపీ వర్గాలు, ఇటు జనసేన నుంచి కొంత వర్గం, వీళ్ళిద్దరూ కలిసే ఇటు వంశీకృష్ణని ఓడించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాటలైతే వినబడుతున్నాయి సార్. దీనిపైన మీరేమంటారు? ఇది పూర్తిగా అవాస్తవమండి. ఎందుకంటే ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు దక్షిణ నియోజకవర్గం వైపు చూశారు తప్ప ఈ వాసుపల్లి గణేష్ కుమార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయన బాధితుడే. అదే సార్, ఒక జలగలాగా రక్తం పీల్చేశాడు సార్. వంశీకృష్ణ యాదవ్ ఇప్పుడే దక్షిణ వైపు చూశానని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పటి వరకు దక్షిణ ప్రజల్ని పట్టించుకునే వంశీకృష్ణ యాదవ్ ఈ ఓట్ల కోసం ఎలా వస్తారు అంటే, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనసు మంచిదైతే ఏదైనా మంచిదవుద్దని చెప్పేసి అంటారు. ఆయన మంచి చేయాలని ఒక ఆలోచనతో ఒక అడుగు వేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ గణేష్ కుమార్ గారికి 10 సంవత్సరాలు ప్రజలు చూశారు, ఏమీ చేయడు. ఇందాక చాలామంది నేను వెళ్తుంటే పబ్లిక్ నేను అడుగుతుంటే ఓట్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుకు వేయండి అని చెప్తే, ఆ గణేష్ కుమార్కి ఓటు వేస్తే మాత్రం ఖచ్చితంగా మేము అద్దం ముందు నిలబడి మేము ఎదవ అని చెప్పేసి 3 సార్లు అది చెప్పుకోవాలి అని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. అదే ప్రజలు ఏమంటున్నారంటే, వంశీకృష్ణ యాదవ్ తన నియోజకవర్గంలోనే గతంలో పోటీ చేసి ఓడిపోయాడు, అదే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎలా గెలుస్తాడు అని చెప్పి అంటున్నారు సార్. అంటే ఇక్కడ ఎలా గెలుస్తారు అని చెప్పేసి చెప్తే, ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి వెనకాతలో ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారి వెనకాతలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారి వెనకాతలో ఒక మోదీ గారు ఉన్నారు, వంశీకృష్ణ శ్రీనివాస్ వెనకాతలో ఒక సాదిక్ ఉన్నారు. సో ఇలాంటి నాయకులు ఎంతోమంది ఆయన గెలుపు కోసం పోరాటం చేస్తున్నారు. దాంతోపాటు
వంశీకృష్ణ శ్రీనివాస్ దగ్గర ఉన్న మెయిన్ అతి పెద్ద ఆయుధం ఏంటంటే వాసుపల్లి గణేష్ కుమార్ మీద ఉన్న వ్యతిరేకత. ఆయన వ్యతిరేకత ఈయనకి ఈజీగా గెలిపిస్తుందని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అయితే ప్రస్తుతం అయితే సౌత్ నియోజకవర్గంలో మన సాదిక్ గారు ఏమంటున్నారంటే ఈసారి 2024లోని ఖచ్చితంగా 100% వంశీకృష్ణ యాదవ్ గెలవబోతున్నారు. అయితే వాసుపల్లి గణేష్కి పూర్తి వ్యతిరేకత ఉంది. అదేవిధంగా వాసుపల్లి గణేష్ని తప్పకుండా సౌత్ నియోజకవర్గ ప్రజలు అయితే ఓడిస్తారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఆయన 2014లో ఆయనే ఉన్నారు, 2019లో కూడా ఆయనే ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చలేదు. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలైతే వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఓడించి ఈ యొక్క సౌత్లో జెండా అనేది జనసేన, టీడీపీ, బీజేపీ జెండా ఎగరేస్తుందని చెప్పి సాదిక్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ జీవంతో రాకేష్, AP16 న్యూస్, సౌత్ నియోజకవర్గం నుంచి.